దయచేసి ఆ ఆటని తిట్టొద్దు. అంత గొప్ప ఆట అయితే ఆట ఆడించడానికి మా రామలక్ష్మియే కావాల్సి వచ్చిందా? అదిగో ఆ ఛాయాన్ని తీసుకోవచ్చుగా. బామ్మగారు, అది కాదు. రామలక్ష్మికి హాకీ అంటే చాలా ఇష్టం. తను బాగా ఆడుతుంది. ఆహా, ఆ రోజు నిన్ను కొట్టి పంపించినా కూడా బుద్ధి రాలేదా? మళ్ళీ బాగా ఆడుతుంది అంటున్నావు. అత్తయ్య, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా మీకు? మాట్లాడినివ్వు రామలక్ష్మి. ఈ ఇంటి ఆడపిల్లలు ఎంత పద్ధతిగా ఉంటారో తెలుసా? అలాంటి నీ చేత హాకీ ఆడిస్తారా? చూడండి, రామలక్ష్మి హాకీలో గెలిచి కాలేజ్ పరువు నిలబెట్టింది. మీ కుటుంబాన్ని కూడా అందరూ అభినందిస్తున్నారు. దానికి మీరు సంతోషించాలి. మేము కట్టుబాట్లు పద్ధతులు పాటిస్తూ సంతోషంగానే ఉన్నాం. నువ్వు అనవసరంగా ఈ ఆటలు ఆడించి మా కుటుంబంలో కలహాలు తీసుకురాకు నాయనా. అసలు ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి తీసుకురాకూడదని నీకు తెలీదా రామలక్ష్మి? రామలక్ష్మి, నేను అప్పుడే చెప్పాను. అనవసరంగా నువ్వే తీసుకొచ్చావు. నేను వెళ్తాను. సార్ సార్ ఆగో. ఎక్కడికి వెళ్లేది? అసలు ఏ ధైర్యంతో ఇంట్లోకి వచ్చావు? మా రఘున్ రాని మరోసారి బుద్ధి చెప్పి పంపిస్తాడు. నానమ్మా, ఎందుకు అనవసరంగా కోచ్ సార్ని తిడుతున్నారు? మీకు మాట్లాడడం ఇష్టం లేదంటే లోపలికి వెళ్ళిపోండి. ముందు నీ పళ్ళు రాలగొడతాను. అడ్డమైన వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చిందే కాక ఎదురు సమాధానం చెప్తున్నావా పైగా? ఇంటికొచ్చిన అతిథిని అవమానించటం మంచి పద్ధతి కాదు. ఆ మర్యాదలన్నీ మా నుంచే మీకొచ్చాయమ్మా. నాకు అతని మీద కోపం కాదు, అతను ఆడే ఆట అంటేనే కోపం. నా మనవరాలు ఎంత పద్ధతిగా ఉండేది, ఆ ఆట ఆడించి మా కుటుంబంలో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేశాడు. తర్వాత పద బాబు. బాయ్ రామలక్ష్మి. పద. ఛాయా, పైకి వెళ్దాం రా. అమ్మా, అన్నయ్య వచ్చి అది చేస్తాడు ఇది చేస్తాడు అన్నావు. ఏం చేశాడు చూసావుగా? ఎందుకు ఆయన తప్పు చేస్తున్నా కూడా చూస్తూ ఉన్నావు? నాకు వాడి మీద కోపం వస్తుంది, కానీ వాడిని చూసి నేను మాట్లాడలేకపోతున్నాను. అలా అని జానకక్క చేసే పనులకి ఈ ఇంటి పరువంతా పోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? ఊరుకోనే, ఏదో ఒకటి చేసి వీళ్ళు చేసే పనుల గురించి వాడికి తెలిసేలా చేస్తాను. అదేదో నువ్వు పోయే లోపు చెయ్యి. మన రామలక్ష్మికి ఇంత త్వరగా నిశ్చితార్థం ఎందుకు చేశారో ఇప్పుడు అర్థమైందిలేండి. ఏం లేదండి, మీ వయసు పైపడుతుందని మీ తలలో వెంట్రుకలు చెబుతున్నాయి. అందుకేనేమో కూతురు పెళ్లి గురించి ఆరాటపడుతున్నారు. నా కూతురు విషయంలో ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఎవరి సలహా నాకక్కర్లేదు. నేను మీ కూతురు విషయంలో ఏమనడం లేదండి. మీ
తల్లో వెంట్రుకల గురించి మాట్లాడుతున్నాను. హంసకి పాలు నీళ్లు వేరు చేసే శక్తి ఉంటుందంట కదా, అలాగే ఈ దువ్వెనకు కూడా తెల్ల వెంట్రుకలు లేకుండా చేసే శక్తి ఉంటే చాలా బాగుండు. ఏంటే చారు నువ్వు? మా వల్లే కాలేదు, నువ్వేం చేస్తావు? మీరు ఆద్యని ఇంట్లో నుంచి పంపించాలనుకుంటున్నారు కదా. ఆ నేను దాన్ని ఈజీగా ఇప్పుడే పంపించేయగలను. అవునా? కానీ దానికి ఒక టైం ఉంది. అప్పటిదాకా ఒక ఆట ఆడుకుంటానత్తయ్యా. ఏంటే నిన్ను ఆద్యని పక్క పక్క నిలబెడితే పులిని జింకని చూసినట్టుంటుంది. నువ్వు పులినే ఎదిరిస్తావా? ఇప్పుడు నేను పులిపిన్ని, అది జింక. ఓ, ఇప్పుడు నేను ఏమైనా చేయగలను. చిటికేస్తే చెప్పిన పని చేస్తుంది. అబ్బచ్చా, మేం చెప్తేనే అది వినదు, నువ్వు చెప్తే చేస్తుందా? మాటలతో కాదు చారు, చేసి చూపించు. ఇప్పుడే పిలుస్తాను, చూడండి. ఏం చేస్తావే? ఏం చేస్తానో చూడు పిన్ని. హ్మ్, ఆద్య, ఒసేయ్ ఆద్య. ఏ ఆద్య, ఏంటి ఎక్కడికి? విన్నావు కదా, చారు పిలుస్తుంది, వెళ్ళాలి. పట్టుకో. చారు పిలిస్తే ఇంత భయంతో ఎందుకు? వెళ్ళాలి రామలక్ష్మి, తప్పదు. తర్వాత చెప్తాను. ఆద్య, ఆద్య, ఏమైంది ఆద్యకి? ఎలా ప్రవర్తిస్తుంది? ఏమైంది చారు? ఏంటే ఒకసారి పిలిస్తే అర్థం కాదా? రెండోసారి కూడా పిలిపించుకుంటావా నాతో? సారీ చారు, నేను కొంచెం దూరంగా ఉన్నాను. వచ్చేలోపు టైం అయింది. చెప్పు చారు, ఏమైంది? నీకంత సినిమా లేదు, ముందు ఇక్కడికి రా. రా. వస్తున్నా. ఏంటి చారు? చెప్పాను కదా చిటికేస్తే వచ్చేయాలని, తెలిసి కూడా లేట్ చేస్తున్నావు. నెక్స్ట్ టైం పిలిచినప్పుడు వెంటనే వచ్చేస్తాను చారు. ఈ ఒక్కసారికి క్షమించు. అసలు ఎందుకు పిలిచావో చెప్పు. నలుగురు ఉన్నాం ఇక్కడ, కనిపించట్లేదా? వాళ్ళకి నమస్కారం పెట్టు. పెట్టు. ఖచ్చితంగా ప్రేమ ఉన్నప్పుడే కదా మనం అక్కడ ఉంటాం. నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటున్నావు. నేను ఊరుకోను ఆద్య, నేను ఊరుకోను. ఎట్టి పరిస్థితుల్లో అయినా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే. నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మని నువ్వెవరు చెప్పడానికి? ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అది కుదరదంటే ఈ ఫొటోస్ అందరికీ చూపిస్తాను. వాళ్ళే నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటేసేలా చేస్తాను. అలా వెళ్ళడం ఇష్టమా, గౌరవంగా వెళ్ళడం ఇష్టమా? చూడు ఆద్య, ఇప్పటికే నీ మీద నాకు పీకల దాకా కోపం ఉంది. నువ్వు ఇక్కడే ఉండి ఇంకా కోపం తెప్పించొద్దు. మర్యాదగా ఇంట్లో నుండి వెళ్ళిపో. నేనేం చేయను, జస్ట్ ఈ ఫొటోస్ ని 70 mm లో అందరికీ చూపిస్తాను. ముఖ్యంగా నీ పెద్దమ్మకి. చారు, అర్థం చేసుకో. లేనిపోని గొడవలన్నీ ఎందుకు?
అబచ్చా, ఈ ఒక్క విషయం వదిలేస్తే మా బావని తీసుకెళ్లిపోదామని? నీలాంటి దానికి అసలు అవకాశం ఇవ్వకూడదే. నేనే మెడ పట్టుకుని గెంటేద్దామనుకున్నాను. అంతవరకు తెచ్చుకోకు. నీ మానాన్న నువ్వు వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండదు. లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకో. వెళ్ళిపోమంటే 2 నెలలకో 3 నెలలకో వెళ్ళిపోవడం కాదు, తెల్లారే సరికల్లా వెళ్ళిపోవాలి. టైం తక్కువ ఉంది, తేల్చుకో ఆద్య. శ్రీను, అక్కర్లేదు ఆద్య. ఇది నా పిల్లవేనా? అవును, అవును. వెయ్య, 2000, 3000, 4000, 5000. అయ్యి బాబోయ్, నేను 1000 అడిగితే ఇది 10,000 ఎత్తున్నట్టుంది. ఓసే పద్మం, అసలు నిన్ను పెళ్లి చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతమే. పోయిన జన్మలో నేను ఎన్ని పుణ్యాలు చేశానో ఏంటో. ఏమే, నువ్వు ఇలా అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తుంటే ఇదిగో నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటానే. ఈ గుండె నీదేనే. ఆహా, అసే ఈ గుండెం కరమే, మొత్తం వెంకట్రావే నీవాడే. అయ్యవు పద్మ. పద్మావతి, అదేవతి, నువ్వే పద్మం. డబ్బులు తీసావు, టకటక టకటక లెక్క పెట్టావు, మరి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు ఏంటే? మీకు కాదు డబ్బులు, మా తమ్ముడికి. మీ తమ్ముడుకా? అతనికి ఎందుకే మెళ్ళలో గొలుసులు, చేతికి ఉంగరాలు? ఏమే, పైగా సగం ఆస్తంతా అతందేనే. ఏమే, నువ్వు నాలాంటి మనసున్న మనిషిని ఆదుకోవాలి గాని ఏం చేస్తున్నావే నువ్వు? మిమ్మల్ని ఆదుకుంటే మీరెవరిని ఆదుకుంటారో నాకు బాగా తెలుసు. ఇవన్నీ కాదు, కళ్యాణ మండపానికి అడ్వాన్స్ ఇవ్వమని మా అన్నయ్య చెప్పాడు. శివకిచ్చి పంపించాలి. కళ్యాణ మండపమా? అవును. ఎప్పుడు ఆ తాగుడేంటండి మీకు? తొందరలో కొడుకు పెళ్లి జరగబోతోంది, ఆ మాత్రం తెలీదా? అంటే ఇప్పుడు పంచి కట్టుకుని కొత్త బట్టలు వేసుకుని కూర్చోమంటావా? అది కాదు, అసలు ఈ తాగుడు మాన్పించాలని నేను బాధపడుతుంటే నన్నే డబ్బులు అడుగుతారా? అది కదే. ఏమే, నేను డబ్బులే కదా అడిగాను. ఇవ్వను. పద్మం, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. మిమ్మల్ని పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. అంతకంటే పెద్ద తప్పు నా జీవితంలో ఇంకేం లేదు. అది సరే పద్మం, ఆ ఒక్క నోటు ఇవ్వవే. ఇవ్వను. పోనీ కనీసం ఒక 100 ఇవ్వవే. 100 కాదు కదా, అణా పైసా కూడా ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు చాలా పనులున్నాయి. చూస్తానే సంగతే చూస్తాను. ఏమే, భర్తని నన్ను ఇంత మోసం చేస్తావా? బీరువా దగ్గరికి వెళ్ళావు, బీరువా ఓపెన్ చేసావు, డబ్బులు లెక్క పెట్టావు, నాకు ఒక్క 100 కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతావు నువ్వు. చెప్తానే నీ సంగతి ఎప్పటికైనా బావెక్కడా? బావకి దగ్గర అవ్వాలంటే ఏం చెయ్యాలి?
చారు, ఏంటిదంతా? నేనే కదా బావా కాబోయే భార్యని. అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య ఇలాంటి సరదాలు ఉండాలి. ఎక్కువ చేకు, ముందు నా గదిలోంచి వెళ్ళిపో. అబ్బా, రేపొద్దున పెళ్ళయ్యాక ఈ గదిలోకే పాల గ్లాస్తో రావాలి కదా బావా. నన్ను వెళ్ళిపోమంటావేంటి? చారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అలాంటివన్నీ ఊహించుకోవడం కూడా నాకిష్టం లేదు. ముందెక్కడి నుంచి వెళ్ళిపో. బావా, ఇప్పుడు ఏమైందని ఫేస్ అలా పెట్టావు? షర్టే కదా, తీసుకో. చారు, నువ్వు ఎదురుగా ఉంటే నాకు చిరాగ్గా ఉంటుంది. క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేను. వెళ్ళిపోచారు. వెళ్ళిపోతాను గాని ముందు ఈ కాఫీ తాగు బావా. నీకోసం వేడి వేడిగా కాఫీ తీసుకొచ్చాను. నాకు ఆల్రెడీ ఒళ్ళు మండిపోతుంది. మధ్యలో ఈ మంట ఎందుకు? అంటే నేను కాఫీ ఇస్తే తీసుకోగాని ఆద్య గోరు ముద్దలు తినిపిస్తే మాత్రం బాగా తింటావు కదా. అమ్మయ్యా, అనుకున్నట్టుగానే ఫోన్ దొరికేసింది. మార్కెట్లోకి వెళ్ళి అమ్మితే కనీసం 50,000కి తక్కువ రావు. ఏమైందిరా? ఏమైందో చెప్పరా? ఏమైందిరా? ఏమైంది? ఏంటి శివరాం, ఏమైంది? చీకట్లో వీడేదో చూసి భయపడ్డాడు అన్నయ్య. దయ్యం దయ్యం అంటున్నాడు. అమ్మయ్యా, తప్పించుకున్నాం. ఫోన్ దొంగతనం చేయటం ఇంత కష్టమా? ఈ బిట్టుగడి పట్టించేసేవాడే. భయపడలేదు పెద్దమ్మా, నేను దయ్యాన్ని చూశాను. దయ్యాన్ని చూశాను. ఆగు నాన్న, చూసావా? ఆగు, ఆగు. తెల్లటి పంచె. అదిగో అదిగో చూడు. ఇది గాలికి ఊగుంటుంది. దీన్ని చూసి దయ్యం అనుకుంటా. అంతే బిట్టు. ఏం లేదురా దయ్యాలేవి లేవు. లోపలికి వెళ్ళి పడుకోండి. నా పక్కనే పడుకుంది కానీ. రారా. అలాంటిది ఏం లేదురా. అయ్యో రామ. ఆద్య, ఏమైంది రామలక్ష్మి? అదేంటమ్మా, ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? మీరంతా నిద్ర లేచేలోపు నేను జాగింగ్ చేసి వచ్చేద్దాం అనుకున్నాను.
కానీ అక్కడ ఒక పెద్దాయన పడిపోయాడు. ఆయన పేరు సాంబశివరావు. సాంబశివరావా? ఆయనని ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చాను, అందుకే లేట్ అయింది. అయ్యో, ఆయనైతే మన బావగారికి బాగా స్నేహితులు. ఆహా. అసలు ఇంట్లో ఉన్న అమ్మాయిని ఊరెళ్ళిపోయిందని అనుకోవడం ఏంటి? అసలు ఈ విషయం చెప్పింది ఎవరు? పద్మ అత్తయ్య. నాకు చారు చెప్పింది. నేను నిజమేమో అనుకున్నాను అన్నయ్య. ఎంత పనిచేసావు చారు. ఒక్కసారిగా నా గుండె ఆగిపోయినంత పనైంది. ఏమ్మా చారు, ఎందుకు ఇలా చెప్పావు? తప్పు. మన ఇంట్లో ఉన్న వాళ్ళని మనమే తక్కువ చేసి చూడకూడదు. అర్థమైందా? అర్థమైంది. అచ్చా, అయినా మీ అందరికీ చెప్పకుండా నేనెందుకు వెళ్ళిపోతాను? నిజంగా వెళ్ళిపోయేదాన్నే అయితే మా నాన్నతో పాటే వెళ్ళిపోయేదాన్ని. ఇంతసేపు నువ్వు కనపడకపోయేసరికి నిజంగా ఆస్ట్రేలియా వెళ్ళిపోయావు అనుకున్నాను ఆద్య. చిట్టి చెల్లెలు గారు, నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను. హే ఆద్య, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నేనిచ్చిన షాక్ కి మొత్తిపోయిందా ఏంటి? నేను మాట్లాడుతున్నా పట్టించుకోవట్లేదు. పట్టించుకోవేంటి? నేను చెప్తుంది గోడలకి నీడలకి కాదు, నీతోనే మాట్లాడుతున్నా. ఏంటి చెప్పింది నీకు కాదా? పొద్దు పొడిచే లోపు ఈ ఇంట్లో నీ గుర్తులు కూడా ఉండకూడదని అన్నాను కదా, మర్చిపోయావా? ఓ, సారీ చెప్పి సరిపెట్టేద్దాం అనుకుంటున్నావేమో. ఈ రోజు మాత్రం అస్సలు క్షమించను. నేను ఇంతలా అరుస్తుంటే విగ్రహంలా నించున్నావేంటి? ఎందుకు వెళ్ళలేదు? నోరు విప్పి చెప్పు. నేను వెళ్ళను. ఇప్పుడేం చేస్తావు? ఏం చేస్తానా అంటే నా ఫోన్లో వీడియో ఉన్న సంగతి కూడా మర్చిపోయావా? నీకు మరీ అంత లోకువైపోయానా? ఇప్పుడు ఈ వీడియో చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? ఏంటే ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు? ఆ వీడియో అందరికీ చూపించమంటావా? తర్వాత నీ బతుకు ఏమవుతుందో తెలుసా? నువ్వు వెళ్ళిపోవడం కాదు, ఈ ఇంట్లో వాళ్ళే నిన్ను మెడ పట్టుకుని బయటికి గంటేస్తారు. ఓ అవునా? అయితే వెళ్ళి చూపించు. ఓ, అన్నిటికీ సిద్ధంగా ఉన్నావన్నమాట. ఎంత అవమానం జరిగినా ఇక్కడే పడుండదలుచుకుంటున్నావా? ఈ వీడియో చూపించి నీ పొళ్ళు రాళ్ళగొట్టించకపోతే నా పేరు చారునే కాదు. చెప్పాను కదా, నీకు ఇష్టం వచ్చింది చేసుకో. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళను. అనవసరంగా ఏదేదో వాగావనుకో, పళ్ళు రాలిపోతాయి. ఎంత పొగరే నీకు! నీ సంగతి చెప్తాను ఇప్పుడే. ఏమైంది? ఈ వీడియో అక్కడ కనిపించట్లేదు. చారు, ఏమైంది?
అసలు ఈ ఊరికి నీ ప్రేమకి సంబంధమే లేదు. ఎందుకు లేదు? నిండు చంద్రుడంటే మా మమ్మ. నేను ఎక్కడికి వెళ్ళినా మా మమ్మ నాకు కనబడుతూనే ఉంటుంది. పచ్చని పొలాలంటే ఈ ఊరు. ఓహో, ఈ ఊరా? ఈ ఊరు నాకు సొంత ఊరైపోయింది. కొత్త ప్రపంచం అంటే ఈ ఇల్లు. ఓ, నా లైఫ్ స్టైల్ ని మార్చేసింది. దీనే లవ్ ఫీల్ తో చెప్పాను. అవునా? ఇంకా నువ్వు ఎవరినో ప్రేమించావనుకున్నా. ఏంటి సేను నువ్వు చేస్తుంది? నీకు ఆ రోజే చెప్పాను కదా ఆద్య వైపు చూడొద్దు అని. మళ్ళీ ఆద్య ఫోటో పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? అంటే అత్తయ్య. సీనయ్య, నీకొక్కసారి చెప్తే అర్థం కదా. నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే మీ అమ్మో లేదంటే ఇంట్లో ఎవరైనా చూసుంటే ఏం జరిగేది? అందరి ముందు ఆద్యని దోషిలా నిలబెట్టేవాళ్ళు. ఆ అవమానం భరించలేక మరుక్షణమే ఆద్య వెళ్లిపోయేది. అది నీకు సంతోషమేనా? లేదత్తయ్య. మరైతే ఈ పనులేంటి? ఆద్యని ప్రేమించద్దని చెప్పాను కదా. నువ్వు ఈ పిచ్చి పనులు చేస్తూ పోతే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? బృందావనంలా ఉండాల్సిన ఇల్లు అశోకవనంలా తయారవుతుంది. చూడు సీనయ్య, నువ్వు పెళ్లి కావలసిన వాడివి. రేపో మాపో చారు నీ భార్య అవుతుంది. నీ మానాన నువ్వుంటే చాలా మంచిది. నువ్వు అనవసరంగా ఇలాంటి పనులు చేస్తే ఆచ జీవితం కూడా నాశనమైపోతుంది. గుర్తుపెట్టుకో. హాయ్ రామలక్ష్మి. చెప్పండి. నీకోసమే వచ్చాను రామలక్ష్మి. చెప్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు కొంచెం టైం ఇస్తే మాట్లాడతాను. టైం లేదండి, నేను ఇంటికి వెళ్ళాలి. 2 నిమిషాలు. ఆద్య, మేమిద్దరం కాసేపు మాట్లాడుకోవాలి. రామా, త్వరగా మాట్లాడి వచ్చాయి. చాయ్. మాట్లాడుకోవడానికి ఏమీ లేదండి, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తా. ఆగు రామలక్ష్మి. అదేంటి రామలక్ష్మి, కాబోయే భర్తను చూడగానే ఆడపిల్ల ఫేస్లో సిగ్గుండాలే కాని ఇలా భయం ఉండకూడదు. ఇప్పుడు కపుల్స్ సరదాగా కేఫ్కి, బోర్ కొట్టినప్పుడు సినిమాకి వెళ్తున్నారు. మనమేంటో లవర్స్ లాగా ఇలా రోడ్లపైన కలవాల్సి వస్తుంది. నిన్న కాక మొన్న మా ఫ్రెండ్కి నిశ్చితార్థం అయింది. ఫోన్లో నుండి బయటికి రావట్లేదు అసలు. అయితే ఇప్పుడు ఏమంటారు? పెళ్లి ఫిక్స్ అయిందో లేదో, ఈ జనరేషన్ మొత్తం ఫోన్లోనే అన్ని కానిస్తున్నారు. ఆ ఛాన్స్ ఎలాగో నాకు లేదు. కనీసం కలిసినప్పుడైనా మాట్లాడొచ్చు కదా. ఫోన్లో కాదు, మీతో ఎదురుగా మాట్లాడాలన్నా నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఏమైంది? మీరు చెప్పేవన్నీ అబద్ధాలే. ఆ రోజు చెప్పకుండా తీసుకువెళ్లారు.
ఎంత ఇబ్బంది పడ్డానో మీరే చూశారు కదా. రామలక్ష్మి, నువ్వు ఇంకా దాన్నే తలుచుకుని ఎన్ని రోజులు బాధపడతావు? అవన్నీ మర్చిపోయి కలిసిపోవాలి. పెళ్లి కూడా దగ్గర పడుతోంది కదా. అసలు ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో అది చెప్పండి. ఏం చేస్తున్నావురా? బావా సీను, ఒరే సీను, ఏం చేస్తున్నారా? బాబా బావా, అయ్యో సీనయ్య, వద్దు సీనయ్య. రే సీను, బావా ఏం చేస్తున్నావు? అరే సీను, ఏం చేస్తున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? పచ్చిమిరపకాయలు తింటావేంట్రా? సీనయ్య, నా మాట విను. వద్దు సీనయ్య. వద్దురా. నువ్వు వద్దురా, నా మాట వినరా. ఆపకండి. ఏమండి, మీరైనా చెప్పండి. ఆపు బాబా, ఏం చేస్తున్నావు? బాబా నిన్నే అడిగేది. శ్రీను, నా మాట విను శ్రీను. అవన్నీ మూఢనమ్మకాలు. వద్దు బావా, కావాలంటే మళ్ళీ పూజ జరిపించొచ్చు. అది తినడం ఆపే బావా. ఎందుకురా ఇలా చేస్తున్నావు? అమ్మా, నన్ను ఆపొద్దు. నన్ను తిననివ్వు. నా మనసులో అనుకున్నది నెరవేరాలి. సీను, నా మాట వినరా? సీను, అసలు ఏం కోరుకున్నారా నువ్వు? ఎందుకెంత కష్టపడుతున్నావు? నా పెళ్లి జరగాలని కోరుకున్నాను. ఏంటి వీడు? అరే సీను, వద్దురా. నా మాట వినరా? నన్ను ఆపకండి. భగవంతుడా, ఆచ్యతో పెళ్ళవ్వాలని కోరుకున్నాడా? సీనయ్య, ఈ కాగు. సీనయ్య, ఈ కాపుతావా? సీనయ్య, ఈ కాపుతావా? సీనయ్య, ఈ కాపుతావా? అమ్మమ్మా, ఈ ప్రసాదం నేను తిన్నాను కదా, మరి నేను కోరుకున్నది జరుగుతుందా? అరే సీను,